హాయ్ అండి. ఎంతో టేస్టీగా హెల్దీగా చేసుకునే పూల్ మఖానా డ్రై ఫ్రూట్స్ వేసి చాక్లెట్స్ చేశానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డ్రై ఫ్రూట్స్ నచ్చని పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా బాగా తినేస్తారండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ రెసిపీస్ టిప్స్ అండ్ బ్లాగ్స్. దిస్ ఇస్ మర్సీ. డ్రై ఫ్రూట్స్ అండ్ పూల్ మఖానా తోటి చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ మఖానా, ఓట్స్, వాల్నట్స్, డేట్స్ అండ్ బాదం తీసుకున్నానండి. కాజు కూడా కొన్ని తీసుకున్నాను. ఇవన్నీ ఒక చిన్న కప్ తోటి తీసుకున్నాను. అలాగే ఇందులోకి కోకో పౌడర్ కూడా తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు నేను మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ మెత్తగా ఈ విధంగా పౌడర్ ఫామ్లో అవుతాయి కదా. కొంచెం కచ్చా పచ్చగా ఉండాలనుకుంటే అలాగా చేసుకోవచ్చు. లేకపోతే స్మూత్గా పౌడర్ అయిపోవాలి అంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కోకో పౌడర్, డేట్స్ యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేశానండి. ఈ విధంగా తీసేసుకొని మనకి నచ్చిన షేప్లో ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చేసుకొని ఇలాగా ఒక బాక్స్లోకి తీసుకుంటున్నానండి. వీటిని కొంచెం సేపు రెఫ్రిజిరేట్ చేశాను. కొంచెం అది కూల్ అయ్యాక డీప్ ఫ్రిడ్జ్లో ఉంచితే కూల్గా ఉంటాయి కదా. అలాగే నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టానండి. వీటిల్లోకి ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఆ బాల్స్ని, వాటిని ఇందులో డిప్ చేసేసి ఈ విధంగా చాక్లెట్తో కోట్ చేసేసి అవి ఒక బటర్ పేపర్ మీద అలా ఉంచేయాలండి. దాని మీద మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి సర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక బటర్ పేపర్ మీద పెట్టాక వీటి మీద డ్రై ఫ్రూట్స్ వేసేసి రిఫ్రిజిరేట్ చేసుకొని తీస్తే ఈ విధంగా చాలా బాగుంటాయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసేసుకున్నాం కదా. వీటిని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. డ్రై ఫ్రూట్స్తో చేసే చాలా వెరైటీస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి పేజ్లోకి వెళ్ళి చెక్ చేయండి. రాగి పిండితో చేసిన లడ్లు, డ్రై ఫ్రూట్ లడ్లు చాలా ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.